ఆన్‌లైన్‌లో ఈ మంత్ చాలా ట్రెండింగ్ అవుతున్న కొన్ని కొత్త వస్తువులైతే ఈరోజు ఈ వీడియోలో మీకైతే చూపిస్తాను. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా నా వీడియో ఫస్ట్ టైం గనుక చూస్తున్నట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసుకొని అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే మర్చిపోకుండా అయితే ఆన్ చేసుకోండి. అప్పుడే మీకైతే నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. అన్నం వండడానికైతే ఈ రైస్ కుక్కర్ అయితే ఇప్పుడు ఆన్‌లైన్‌లో చాలా చాలా ట్రెండింగ్ అవుతుంది. నార్మల్‌గా అయితే మనం రైస్ కుక్కర్‌లో అన్నం వండుకోవాలి అనుకుంటే రైస్ వేసి దానికి డబుల్ క్వాలిటీతో వాటర్ అనేది పోస్తూ ఉంటాం కదా! ఇప్పుడు అలా అవసరం లేదు. వాటర్ ఎక్కువైనా పర్లేదు. మనం రైస్ కడగాల్సిన అవసరం కూడా లేదు. ఈ రైస్ కుక్కర్‌లో అదే రైస్ కడుక్కుంటుంది అండ్ అన్నం అయిపోయిన తర్వాత గంజి అనేది అయితే సెపరేట్ అయితే అయిపోతుంది. నిజంగా చాలా యూజ్‌ఫుల్ ప్రోడక్ట్. ఈ కుక్కర్ మీకు కావాలంటే ఆన్‌లైన్‌లో ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనము ఎక్కువగా మొబైల్స్ యూజ్ చేస్తూ ఉంటాం కదా! పవర్ అయిపోయిందంటే అంటే ఛార్జింగ్ అయిపోయిందనుకోండి, అర్జెంట్‌గా ఏదైనా వర్క్ ఉందనుకోండి, పవర్ బ్యాంక్ అనేది యూజ్ చేస్తూ ఉంటారు. పవర్ బ్యాంక్ చాలా పెద్దది కాకుండా ఇలా చిన్న పవర్ బ్యాంక్ అయితే ఇప్పుడు ఆన్‌లైన్‌లో అవైలబుల్ అయితే ఉంది. ఈ పవర్ బ్యాంక్ వచ్చేసి 10,000 మహా బ్యాటరీ అయితే ఉంటుంది. చూడడానికి చాలా చిన్నదే, బట్ కానీ 10,000 వరకైతే మనం ఛార్జ్ అయితే చేసుకోవచ్చు. నిజంగా చాలా డిఫరెంట్ అనిపించింది అండ్ కీ చైన్‌గా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇట్లా పెట్టిన వెంటనే 10 మినిట్స్‌లో ఛార్జింగ్ అవుతుంది. ఆటోమేటిక్ చపాతీ పిండి మిక్స్ చేయడానికి అంటే ఆటా మిక్సింగ్ మిషన్ ఇది చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. చూడండి, పైన అయితే మనం ఇట్లా చేంజ్ చేసుకోవచ్చు. అంటే ఆటో మిక్సింగ్ కాకుండా ఇంకేదైనా మనం క్రీమ్ అలా చేసుకోవాలనుకున్నప్పుడు డిఫరెంట్ అనేటివి అనేది మనం చేంజ్ చేసుకోవచ్చు అండ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. క్వాలిటీ అయితే సూపర్ ఉంటుంది. ప్రైస్ కూడా కొంచెం ఎక్కువనే ఉంటుంది. అండ్ ఆటా పౌడర్ వేసి దానికి తగ్గట్టు వాటర్ వేసేసి మిషన్ ఆన్ చేసామనుకోండి, ఆన్ చేసిన వెంటనే మనకు పిండి అనేది అయితే మంచి మిక్స్ అయిపోతుంది. ఇంకా క్రీమ్ కూడా చేసుకోవచ్చు దీంతో. ఇప్పుడు ఎవరైనా కేక్స్ అయితే ఎక్కువగా చేసుకొని తింటూ ఉంటారు కదా! కేక్ చేసినప్పుడు క్రీమ్ కూడా చేస్తూ ఉంటారు కదా! క్రీమ్ చేయడానికి కూడా ఈ మిషన్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. మీకు నచ్చితే మర్చిపోకుండా అయితే లైక్ చేయండి. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇది కిచెన్ స్పూన్స్ హోల్డర్. నిజంగా నాకైతే ఈ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగా అనిపించింది. అండ్ 3 కలర్స్ ఆరెంజ్, రెడ్, వైట్, గ్రీన్ 3 కాదు, ఇందులో మొత్తం 12 కలర్స్ అయితే ఉంటాయి. నేను మీకు ఇక్కడ 1, 2 అండ్ 3 కలర్స్ మాత్రమే చూపిస్తున్నాను. హోల్స్ కూడా ఉన్నాయి చూడండి. కింద 3 క్లిప్స్ కూడా ఉన్నాయి. క్లిప్స్‌కి ఇట్లా స్పూన్స్ కానీ, నైఫ్స్ కానీ, సీజర్స్ కానీ, ఇంకా ఏవైనా బ్రషెస్ అలాంటివి ఉంటాయి కదా! వాటిని హ్యాంగ్ చేసుకోవడం కోసం కింద సెపరేట్‌గా 3 క్లిప్స్ అయితే ఇస్తారు. వాటర్ తీసేయడానికి అంటే వాటర్ ఎక్స్ట్రా ఏదైనా ఉంటే కింద చిన్న బాక్స్‌లో పడిపోతే తీసి రీయూజ్ చేసుకోవచ్చు. ఇంకా కిచెన్‌లో గిన్నెలు తోమిన వెంటనే నీట్‌గా సర్దుకొని పెట్టుకోవాలి అనుకుంటే మనం ఏం చేస్తూ ఉంటాం, వాటర్ అనేది తోమిన తర్వాత వాటర్ పోయిన తర్వాతనే నీట్‌గా సర్దుకొని పెట్టుకుంటాం. అలా కాకుండా ఈ స్టాండ్‌లో మనము నీళ్లు ఉండగానే, ఆ వాటర్ ఉండగానే అలాగే పెట్టేసినా కానీ వాటర్ మొత్తం కింద ప్లేట్ లాగా ఉంటుంది. ఆ ప్లేట్‌లో వాటర్ అంతా పడిపోతుంది. ఆ వాటర్ తీసి రీయూజ్ చేసుకోవచ్చు. ఇంకా గిన్నెలు తోమిన తర్వాత ఈజీగా డోర్స్ వేసేసుకొని ఇలా పెట్టేసుకుంటే నీట్‌గా డస్ట్ పడకుండా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే ఈ స్మాల్ క్లాత్ అయితే చూస్తున్నారు కదా! చిన్న టవల్స్ లాగా ఫోల్డింగ్ అయితే ఉన్నాయి కదా! సో మరి ఇది వాటర్ ప్రూఫ్. చాలా డిఫరెంట్‌గా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఎక్కడైనా వాటర్ కింద పడిపోయినా, లేదా కాఫీ, టీ పడిపోయినా, ఇంకా స్టవ్ క్లీన్ చేసుకోవాలి, మిర్రర్ క్లీన్ చేసుకోవాలి, చిమ్నీ క్లీన్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఇలాంటి క్లాత్స్ యూజ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. వాటర్ ప్రూఫ్. ఎంత వాటర్ ఉన్నా కానీ చాలా ఫాస్ట్‌గా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇంకా మనం క్లీన్ చేసినప్పుడు చాలా నీట్‌గా క్లీన్ అయిపోతుంది. అంటే ఆయిల్ గానీ, ఏదైనా గానీ వాటర్ పడగానే ఇట్లా మంచిగా క్లీన్ అయిపోతుంది. అస్సలు నాకైతే ఇది డిఫరెంట్ అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి ఈ ప్రోడక్ట్ కూడా చాలా యూస్‌ఫుల్ ప్రోడక్ట్. కిచెన్‌లో మనం ఎక్కువగా ఏదైనా ఫుడ్ మిగిలిపోయిందనుకోండి ఫ్రిడ్జ్‌లో పెడుతూ ఉంటాము. ఇంకా వెజిటబుల్స్ అలా కట్ చేసినవి ఉన్నాయనుకోండి వాటిని కూడా ఫ్రిడ్జ్‌లో పెడుతూ ఉంటాము. అలా కాకుండా ఇలాంటి బాక్సెస్‌లో కనుక పెట్టేసామనుకోండి 24 అవర్స్ వరకైతే ఫుడ్ అనేది పాడవ్వకుండా అయితే ఉంటుంది. ఇంకా ఎలాంటి పవర్ కూడా యూజ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. దీంట్లో అయితే 2 కలర్స్ అయితే మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇక్కడ డార్క్ గ్రీన్ అయితే చూసారు కదా! దీంట్లోనే సేమ్ వైట్ కలర్ కూడా ఉంటుంది. వైట్ కలర్ కూడా ఇలాగే యూజ్ చేసుకోవచ్చు. బట్ కాకపోతే వైట్ కలర్ కంటే కొంచెం డార్క్ కలర్ తీసుకుంటేనే బెస్ట్. ఏదైనా పడిపోయినా కానీ మనకి నీట్ అంటే ఇట్లా గలీజ్ కనపడదనమాట. నచ్చిందంటే మర్చిపోకుండా అయితే లైక్ చేయండి. ఫ్రూట్స్, వెజిటేబుల్స్ కూడా క్లీన్ చేసుకోవడానికి, యూజ్ చేసుకోవడానికి అయితే ఈ బాక్సెస్ అనేటివి అయితే 100% అయితే యూస్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ప్రోడక్ట్ చూద్దాం. ఎవరైనా మన ఇంటికి గెస్ట్లు వచ్చిరనుకోండి, బెడ్రూమ్ చిన్నగా ఉందనుకోండి, చిన్నగా ఉంటే వాళ్ళకి బెడ్ అలవాటు ఉన్న వాళ్ళకైతే ఇలాంటి ఫోల్డింగ్ ఇంకా ఎయిర్‌తో నిండే బెడ్ అనేది అయితే మనకు ఆన్‌లైన్‌లో దొరుకుతుంది. ఇక్కడ చూడండి ఒక బటన్ అయితే ఉంది కదా! బటన్ అనేది ఓపెన్ చేసిన తర్వాత ఆటోమేటిక్‌గా మనం గాలి కూడా కొట్టాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్‌గా అయితే ఇట్లా పెద్దగా అయితే అయిపోతుంది అండ్ చాలా నీట్‌గా ఉంది. ఇంకా ఇంటిని క్లీన్ చేయడానికి అయితే మనం ఎక్కువగా మాప్స్ అనేటివి యూజ్ చేస్తూ ఉంటాం కదా! ఈ హోమ్ క్లీనింగ్ మాప్ అనేది చాలా డిఫరెంట్‌గా అయితే ఉంటుంది. ఆరెంజ్ కలర్‌లో ఒక ఫ్లవర్ లాగా ఉంది కదా! ఇలా మనం
లిక్విడ్ బకెట్లో ముంచిన తర్వాత వాటర్ అన్నీ జస్ట్ హ్యాండ్తో ఇట్లా అంటే వాటర్ అయితే పోతాయి. వాటర్ పోయిన తర్వాత ఫ్లోర్ ఒకటే కాదు, మనకు ఫ్లోర్తో పాటు వాల్స్ కూడా క్లీన్ చేసుకోవచ్చు. అండ్ అంటే వాల్స్ అంటే వుడ్తో ఉన్న వాల్స్ ఉంటాయి కదా, ఆ వుడ్తో ఉన్న వాల్స్, కబోర్డ్స్, ఇంకా ఫ్లోరు, ఇంకా వాల్స్, ఇట్లా ప్రతిదీ కూడా క్లీన్ చేసుకోవడానికి అయితే ఈ హోమ్ క్లీనింగ్ మాప్ అనేది అయితే నిజంగా 100% అయితే నాకైతే యూజ్ అనిపించింది. ఇంకా చాలా డిఫరెంట్గా ఉంది. ఇంకా మిర్రర్స్ కూడా ఉంటాయి కదా, మిర్రర్స్ని కూడా క్లీన్ చేసుకోవచ్చు. దీంట్లో 2 కలర్స్ అయితే ఉన్నాయి. ఒకటి ఆరెంజ్, ఇంకొకటి వచ్చేసి గ్రీన్ కలర్. గ్రీన్ అనేది అయితే కొత్తగా వచ్చింది, చూపిస్తాను మీకు నెక్స్ట్. ఇంకా మార్కెట్లో చాలా చాలా ట్రెండింగ్గా అవుతున్న కొత్తగా వచ్చిన ఈ దోమతెర అయితే చాలా డిఫరెంట్గా అయితే ఉంటుంది. చాలా నీట్గా అనిపించింది నాకు. ఎందుకంటే నార్మల్గా మనం దోమతెర వేసుకున్నప్పుడు 4 సైడ్లు కట్టెలు పెట్టేసో లేకపోతే థ్రెడ్స్ కట్టే ఇలా వేసుకుంటూ ఉంటాం. పెద్ద రిస్క్తో కూడిన పని అది. ఇప్పుడు అలా కష్టపడాల్సిన అవసరం అయితే లేదు. బెడ్ సైజులో దొరికే ఈ మస్కిటో నెట్ అయితే చూడండి, చిన్న రూమ్ లెక్క అయితే ఉంది. బెడ్ ఏ సైజ్ ఉందో ఆ సైజే. నెక్స్ట్ వచ్చేసి ఈ ఫోల్డింగ్ సోఫా అయితే చూడండి, నైట్ టైం అయిందనుకోండి దీన్ని సింగిల్ బెడ్గా యూజ్ చేసుకోవచ్చు. మార్నింగ్ టైం అయిందనుకోండి సోఫా లాగా అయితే యూజ్ చేసుకోవచ్చు. 2 in 1గా యూజ్ చేసుకోవడం వల్ల మనకి ప్లేస్ కూడా చాలా కలిసి వస్తుంది. తక్కువ ప్లేస్ ఉన్నప్పుడు బెడ్ అండ్ సోఫా 2 in 1గా యూజ్ చేసుకోవడానికి అయితే ఇది సూపర్ అనిపించింది. మీకు కూడా నచ్చిందా? నచ్చితే మర్చిపోకుండా అయితే ఒక లైక్ చేయండి. ఇందులో మనకు సింగిలే కాకుండా డబల్, త్రిబుల్ కూడా దొరుకుతుంది. బిగ్ సైజ్ కూడా దొరుకుతుంది. మనకు కావాల్సిన సైజులో పర్చేస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి చిన్న పిల్లలు ఉంటారు కదా, అంటే 6 months నుంచి 1 year బేబీస్ కోసం అయితే ఈ స్టాండ్ అనేది అయితే చాలా చాలా యూజ్ చేసుకోవచ్చు. ఇది బాత్ టబ్. అండ్ ఇందులో వాటర్ని కొంచెం హీట్ కూడా చేసుకోవచ్చు. ఇందులో కూర్చోబెట్టడానికి సపరేట్గా ఒక స్టాండ్ కూడా వస్తుంది. ఇట్లా బేబీస్కి తల స్నానం చేయించినప్పుడు ఎక్కువగా పెద్దవాళ్ళు, మన ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే పెద్దవాళ్ళు స్నానం చేపిస్తూ ఉంటారు. వాళ్ళ కళ్ళల్లోకి సోప్ పోకుండా, ఇంకా ఫేస్, ముక్కు, చెవులల్లోకి వాటర్ పోకుండా వాళ్ళు చేపిస్తారు కదా. ఇప్పుడు ఇలాంటి టబ్ తీసుకుంటే సరిపోతుంది, ఎవరమైనా చేయించడానికి ఉంటుంది. కిచెన్లో ఈ ర్యాక్ అయితే నిజంగా 100% అయితే చాలా చాలా యూస్ఫుల్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఈ ర్యాక్ అయితే కింద రబ్బర్స్ ఉండడం వల్ల మనం సింక్ దగ్గర పెట్టినప్పుడు అటు ఇటు కదలకుండా నీట్గా ఉంటుంది. అంతేకాకుండా ఇంకా వాటర్ ఏదైనా ఎక్స్ట్రా వాటర్ ఉన్నా కానీ ఈ ర్యాక్ పైన పడ్డప్పుడు తుప్పు పట్టడం, సిలిం పట్టడం ఇలాంటిది అస్సలు అయితే జరగదు. చాలా నీట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇందులో కూడా చాలా డిఫరెంట్ కలర్స్, మోడల్స్, డిజైన్స్ కూడా ఉంటాయి. మనకి నచ్చిన కలర్స్ అండ్ డిజైన్స్, మోడల్స్ కూడా మనం పర్చేస్ అయితే చేసుకోవచ్చు. మరి నేను చూపించే ప్రోడక్ట్స్ ఎలా ఆర్డర్ చేసుకోవాలి ఏంటి అనేది ఇప్పుడు మీకు అయితే చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. చాలా చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్స్ అయితే ఉన్నాయి. మీరు ఏదైనా ఆన్లైన్లో షాపింగ్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఫస్ట్ అయితే ఆ ప్రోడక్ట్ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవాలి. మనం ఏదైనా ప్రోడక్ట్ కొనాలి అనుకుంటే మనకంటే ముందే ఎవరైనా ఒకరైతే ఖచ్చితంగా అయితే కొంటారు. దాని రివ్యూస్ చూడండి. 4 star 5 star ఉండాలి. ఎక్కువ ఆ స్టార్ ఉన్నాయి కొంటేనే కొంచెం క్వాలిటీ బాగుంటుంది. లేదనుకోండి 2 star 1 star ఇలా ఉన్నాయి కొన్నారనుకోండి, మనకు అది ప్రోడక్ట్ అస్సలు బాగోదు. అండ్ రిటర్న్ అండ్ ఎక్స్చేంజ్, క్యాష్ ఆన్ డెలివరీ కూడా ఉండాలి. దానికంటే ముందు మనం కొనాలనుకున్న ప్రోడక్ట్ ఎవరైనా కొంటారు, వాళ్ళు కొన్నప్పుడు రివ్యూ అయితే ఇస్తారు. దాంతోపాటుగా ఒరిజినల్ పిక్స్ కూడా సెండ్ చేస్తూ ఉంటారు. ఆ ఒరిజినల్ పిక్స్తో పాటు కస్టమర్ ఒపీనియన్ కూడా తెలుసుకున్న తర్వాత మీరు ఏదైనా ప్రోడక్ట్ తీసుకోవాలి అనుకుంటే మీ ఓన్ డిసిషన్ పైననే తీసుకోవాలి. ఇంకా యూట్యూబ్లో చూసి తీసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఫుల్గా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. 1కి 2 సార్లు చదువుకున్న తర్వాత పర్చేస్ అనేది చేసుకోండి మీరు.